బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో జూన్ మొదటి వారంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలకు రంగం సిద్ధమవుతుంది. వివిధ శాఖల్లోని ఉన్నతాధికారులు, పలు జిల్లాల కలెక్టర్లకు స్థానచలనం కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా బదిలీల జాబితాను రూపొందించేందుకు తుది కసరత్తు జరుగుతుంది. ఆ జాబితా సీఎం ఆమోదం పొందిన తర్వాత బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ కానున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ప్రారంభంలో భారీ ఎత్తున బదిలీలు జరిగాయి. ఆ తర్వాత అడపాదడపా కొందరికి స్థానచలనాలు చేస్తున్నారు. రాష్ట్ర పాలనా యంత్రాంగం ప్రక్షాళన కోసం మరోసారి భారీ ఎత్తున మార్పులకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్స్ వర్గాలతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా కార్యదర్శులు, కమిషనర్లు, డైరెక్టర్ల స్థాయి అధికారుల పనితీరును తెలుసుకుంటున్నారు. సమీక్షల సందర్భంగా వారి పనితీరును బేరీజు వేస్తున్నారు. కొందరు అధికారులు సరిగ్గా పనిచేయడం లేదని ఆయన పలు దఫాలుగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు కొందరు జిల్లా కలెక్టర్ల పనితీరుపైన ఫిర్యాదులు వస్తున్నాయి. సీఎం 3 దఫాలుగా సమావేశాల్లో వారిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. చురుగ్గా పనిచేయడం లేదని, క్యాంపు కార్యాలయాలకే పరిమితమవుతున్నారని, ప్రభుత్వ పథకాలను పట్టించుకోవడం లేదని, ప్రజలకు సరైన సేవలు అందించడం లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పలువురు కలెక్టర్లకు కూడా బదిలీలు అనివార్యమని తెలుస్తుంది. ప్రస్తుతం కలెక్టర్ల పనితీరుపై సమగ్ర నివేదికను ఉన్నతాధికారులు తయారు చేసినట్టు సమాచారం. మరోవైపు పోలీస్ శాఖలోనూ ఎస్పీలు, ఉన్నతాధికారుల బదిలీలకు సన్నాహాలు చేస్తున్నారు. కొందరు అధికారుల పనితీరుపై అసంతృప్తి, ఇతర కారణాల దృష్ట్యా మార్పులు చేయనున్నారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదల కారణంగా పలు ప్రాంతాల ముంపునకు గురయ్యాయి. కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో 3 రాష్ట్రంలో మొత్తం 34 మంది ప్రాణాలు కోల్పోయారు. సిక్కింలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 1500 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. గల్లంతైన 8 మంది పర్యాటకుల ఆచూకీ కోసం చేపట్టిన గాలింపు చర్యలు చేపట్టినట్టు చెప్పారు. గత 2 రోజుల్లోనే దాదాపు 900 ఇళ్లు దెబ్బతిన్నాయన్నారు. ఎడతెరిపి లేని వర్షాల ప్రభావంతో 17 జిల్లాల్లో సుమారు 78,000 మంది ప్రజలు ప్రభావితులయ్యారని అధికారులు వెల్లడించారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరోసారి తీవ్ర రూపం దాల్చింది. ఇరు దేశాలు ఒకరిపై ఒకరు భారీ దాడులు చేసుకున్నాయి. రష్యా డ్రోన్లు, క్షిపణులతో ఉక్రెయిన్పై విరుచుకుపడింది. కీవ్లోని ఆర్మీ ట్రైనింగ్ యూనిట్పై జరిగిన దాడిలో 12 మంది ఉక్రెయిన్ సైనికులు మరణించగా మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారని ఉక్రెయిన్ గ్రౌండ్ ఫోర్సెస్ ప్రకటించింది. దాడి సమయంలో అక్కడ సైనిక కవాతు జరగకపోవడం, జవాన్లు పెద్దగా గుమ్మిగూడపోవడం వల్ల మరింత నష్టం తప్పిందని అధికారులు తెలిపారు. యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు రష్యా నిర్వహించిన అతిపెద్ద డ్రోన్ దాడిగా ఇది చరిత్రలో నమోదైందన్నారు. ఈ దాడుల్లో రష్యా 472 డ్రోన్లు, 7 క్షిపణులను ప్రయోగించిందని ఉక్రెయిన్ వైమానిక దళ కమ్యూనికేషన్ చీఫ్ యూరీ ఇగ్నాట్ వెల్లడించారు. వాటిలో ఒక క్షిపణి ఉక్రెయిన్లోని సైనిక శిక్షణ కేంద్రాన్ని ఢీకొట్టడంతో భారీ నష్టం జరిగిందని తెలిసింది. రష్యా దాడులకు ప్రతీకారంగా ఉక్రెయిన్ సైతం రష్యాపై అటాక్ చేసింది. సైబీరియాలతో పాటు ఇతర వైమానిక స్థావరాలపై భారీ డ్రోన్ దాడులకు పాల్పడింది. ముర్మాన్స్లోని ఓలెవియా ఎయిర్ బేస్, బెలాయా ఎయిర్ బేసు, ఇవానోవో ఎయిర్ బేస్ డయేరియాలతో ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకున్నట్టు సెక్యూరిటీ సర్వీస్ ఆఫ్ ఉక్రెయిన్ తెలిపింది. ఈ దాడుల్లో 40 రష్యన్ యుద్ధ విమానాలు ధ్వంసమైనట్టు ఉక్రెయిన్ అధికారికంగా వెల్లడించింది.
క్వాలిఫైడ్ 2లో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ను ఓడించి ఫైనల్స్లోకి అడుగుపెట్టింది. దీంతో ఈ రెండు జట్లలో ఎవరికెవరు కప్పుతో బోని కొట్టడం ఖాయమైంది. ముంబై బౌలర్లకు 3 చెరువుల నీళ్లు తాగించిన పంజాబ్ బ్యాటర్లు మొదటి నుంచి సత్తా చాటుతూ వచ్చారు. ముంబై ఇచ్చిన 204 రన్స్ టార్గెట్ను అవలీలగా ఛేదించారు. 5 వికెట్ల నష్టానికి 19 ఓవర్లతోనే పంజాబ్ కింగ్స్ 207 పరుగులు చేసి ముంబైను ఇంటికి పంపింది. ఐపీఎల్ సీజన్ 18 ఫైనల్స్లో ఇప్పటి వరకు ఒక్కసారిగా కూడా కప్పు గెలవని జట్లు తలపడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 29,796 రేషన్ దుకాణాలలో సరుకుల పంపిణీ హట్టహాసంగా ప్రారంభమైంది. పిఠాపురంలోని నూకాలమ్మ వీధిలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద రేషన్ షాపును మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఇప్పటికే అన్ని షాపుల వద్ద ఓ క్యూఆర్ కోడ్ కూడా పెట్టామని, వినియోగదారులు ఏదైనా ఫిర్యాదులు ఉంటే నేరుగా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. సరైన సమయానికి రేషన్ తెరవకపోయినా, తూకంతో పాటు క్వాలిటీలో ఎలాంటి తేడాలు ఉన్నా, ప్రజలు ఎలాంటి ఫిర్యాదు వచ్చినా వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. డీలర్లు కూడా మీకు గతంలో అగౌరవపరిచారు, మిమ్మల్ని మోసం చేశారు, ఇబ్బంది పెట్టారు, మీ కమిషన్ కూడా ఇచ్చేవారు కాదు. మీకు అటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజున మార్పు తీసుకొచ్చి ధైర్యంగా ఒక అద్భుతమైన అవకాశం మీకు కల్పించాం. నిలబడండి, మీరు ప్రభుత్వం పక్షాన నిలబడండి, ప్రజలకి మీరు మెరుగైన సేవలు అందించండి. ఎవరైనా సరే సామాన్యుడు వచ్చి మీకు సమస్య ఉందంటే మీకు ఆ పోస్టర్ మీద ఒక క్యూఆర్ కోడ్ కూడా పెట్టాం. ఆ క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేసుకుని మీకు ఇబ్బంది ఏంటో మీరు ఎవరైతే వినియోగదారులు వస్తారో వాళ్ళు చెప్తే కమిషనర్ గారికి ఇమీడియట్గా సమాచారం వచ్చి స్థానికంగా ఉన్న జాయింట్ కలెక్టర్ గారికి, మా డిఎస్ఓకి, మా తహసీల్దార్ గారికి వాళ్ళు పంపించి ఆ విషయం, ఆ సమస్య పరిష్కారం చేసే విధంగా మేము ముందుకు అడుగులేస్తాం. ఒక ఆలోచన చేస్తున్న కార్యక్రమం ఇది, ఆషామాషిగా కాదు మేము చేస్తున్న కార్యక్రమం. ఒక మార్పు తీసుకురావాలని ప్రజల్లో, ప్రభుత్వంలో, మేము పనిచేసే విధానంలో ఏం చేసినా కూడా అంతిమంగా సమాజానికి ఉపయోగపడాలని పదే పదే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. ఒకే ఆలోచనతో ముందుకెళ్తున్నాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, స్థానికంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న సూచనలు, పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్న సలహాలతోటి ఒక అద్భుతమైన కార్యక్రమం ఈరోజు ప్రజలకు అంకిత భావంతో తీసుకెళ్లగలిగే అవకాశం మాకు కల్పించారు. నిజాయితీగా చేస్తాం, ఖచ్చితంగా పారదర్శకంగా చేస్తాం. అవినీతి లేకుండా ఎవరికైతే చేరాలో ఈ సరుకులు వారికే చేరే విధంగా ఈ కార్యాచరణ ముందుకు తీసుకెళ్తున్నాం. నిజంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన లేఖ రాశారు. జీహెచ్ఎంసీలో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, ఇంటెస్టెంట్ రిపేర్ టీమ్స్ టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్షాకాలంలో చేపట్టాల్సిన ఎమర్జెన్సీ పనుల టెండర్లలో కొందరు అధికారులు తమకు అనుకూలంగా ఉన్న సంస్థలకు లాభం చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయని అన్నారు. తెలంగాణకు చెందిన బీసీ కాంట్రాక్టర్కు నష్టం చేసేలా జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఒక విదేశీ సంస్థకు చెందిన వాహనాలు మాత్రమే ఈ పనుల కోసం వినియోగించేలా నిబంధనలు రూపొందించారని లేఖలో కవిత ఆరోపించారు. ఆ సంస్థకు హైదరాబాద్లో 2 షోరూంలు మాత్రమే ఉన్నాయని, ఆ షోరూంల నిర్వాహకులు తెలంగాణకు చెందిన కాంట్రాక్టర్లతో ఎంఓయూ చేసుకునేందుకు ససేమీరా అంటున్నారని కవిత లేఖలో రాశారు. తెలంగాణ కాంట్రాక్టర్లు కర్ణాటక షోరూంల డీలర్ల నుంచి ఎంఓయూలు తెచ్చుకున్నా వాటిని ఫిజికల్ కాపీలు తక్కువ వ్యవధిలో తెచ్చి ఇవ్వాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారని మండిపడ్డారు.
ఇప్పటి వరకు జీహెచ్ఎంసీలో 150 వార్డులకు వేర్వేరుగా టెండర్లు పిలిచేవారని గుర్తు చేశారు. ఇప్పుడు 9 జోన్లుగా వారీగా మాత్రమే టెండర్లు పిలవడంతో తెలంగాణ కాంట్రాక్టర్లకు నష్టం వాటిల్లుతుందన్నారు. అధికారులు చెప్పిన సెక్స్పిక్షన్స్ కూడిన వాహనాలలో ఒక క్యూబిక్ మీటర్ మెటీరియల్ కూడా తరలించడం సాధ్యం కాదని ఎమ్మెల్సీ కవిత వివరించారు. గతంలో ఇందుకు వినియోగించిన వాహనాల్లో 2 నుంచి 3 క్యూబిక్ మీటర్ల మెటీరియల్ తరలించేవారని స్పష్టం చేశారు. అధికారులు ఒక సంస్థకు 2 కాంట్రాక్టుల ఏజెన్సీలకు లబ్ధి చేకూర్చేలా నిబంధనలు మార్చడంతో ఒక్కో ఏడాదికి 5.85 కోట్ల అదనపు భారం పడుతుందని వివరించారు. ఈ టెండర్లను వెంటనే రద్దు చేసి గతంలో మాదిరిగానే వార్డుల వారీగా టెండర్లు పిలిస్తే 150 మంది స్థానిక కాంట్రాక్టర్లకు ఉపాధి లభిస్తుందని లేఖలో కవిత స్పష్టం చేశారు. మున్సిపల్ శాఖకు స్వయంగా పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన శాఖలో జరుగుతున్న అక్రమాలపై దృష్టి సారించి వెంటనే చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో యువకులను పోలీసులు నడి రోడ్డుపై కొడుతుంటే సీఎం చంద్రబాబు ఏం చేస్తున్నారని మాజీ మంత్రి అంబాటి రాంబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని మండిపడ్డారు. ఐతానగర్లో జరిగిన ఘటనలో వారు తప్పు చేశారా, ఒప్పు చేశారా అనవసరమని అది చట్టం, కోర్టులు చూసుకుంటాయన్నారు. పోలీసుల చర్యలు సహించేది లేదని హెచ్చరించారు. తమ అధినాయకుడు జగన్ ఈ నెల 3వ తేదీన తెనాలి వెళ్తున్నారని, ఐతానగర్లో తన్నులు తిన్న వారి కుటుంబాలను పరామర్శిస్తారని తెలిపారు. పోలీసుల తీరును ప్రజలకు తెలియజేశారని అంబాటి స్పష్టం చేశారు. పోలీసులు కొడుతుంటే రేఖన్ ఏమైంది? ఏమీ కదా. పోలీసులు తప్పు చేశారంటే నీ పరిస్థితి ప్రమాదంలో పడింది. ఎందుకంటే రోజు పోలీసులు చెబుతున్నావుగా, వాళ్ళని అరెస్ట్ చేయి, వీళ్ళని అరెస్ట్ చేయి, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ పెట్టు, వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ పెట్టు, వంశీ మీద ఎఫ్ఐఆర్ పెట్టు, మోసానికి కృష్ణమూర్తి మీద ఎఫ్ఐఆర్ పెట్టు, ఆర్జీ మీద ఎఫ్ఐఆర్ పెట్టు, వాళ్ళ మీద పెట్టు, వీళ్ళ మీద పెట్టు, రాప తీసుకెళ్ళు, కొట్టు అంటున్నావు కదా. నువ్వు వీళ్ళ మీద ట్యాక్సర్లు పెట్టావనుకో, నువ్వు కొట్టిని అని వాళ్ళు చెప్తారు. నీ భయం. ఒక అరాచకమైనటువంటి పాలన వాళ్ళ రాష్ట్రంలో ఉన్నది అనేది మా ఆందోళన. వాళ్ళు తప్పు చేశారా, రైట్ చేశారా, వాళ్ళు సంఘ విద్రోహ శక్తులా, వారు ఎలాంటి వారా అనేది చట్టం చూసుకుంటుంది, న్యాయస్థానం చూసుకుంటుంది తప్ప పోలీసు వారు షుడ్ నాట్ యాక్ట్ లైక్ దాట్. దీన్ని సహిస్తూ ఊరుకోకూడదు అనేదే మా అందరి అభిప్రాయం. దీని మీద 3వ తారీఖున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి వెళ్తున్నారు. ఈ బాధితులు ఎవరైతే పోలీసుల చేత అరికాలంలో తన్నులు తిని బెయిల్ మీద వచ్చారో వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తారు. పోలీసులు చేస్తున్న ఈ ఘాతుకాలని, అన్యాయాలని ఎక్స్పోజ్ చేసేటటువంటి కార్యక్రమాన్ని స్వయంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు స్వయాన 3వ తారీఖు ఉదయం బయలుదేరి వెళ్ళి తెనాలి ఐతానగర్ వెళ్ళి వారిని పరామర్శించి వస్తారని కూడా ఈ సందర్భంగా నేను. బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫైర్ అయ్యారు. మమత ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని అన్నారు. టీఎంసీ పాలనలో బెంగాల్లో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని అమిత్ షా జోస్యం చెప్పారు. బెంగాల్లో పెరిగిన అవినీతిని, ప్రభుత్వ పాలన నచ్చక రాష్ట్రం నుంచి వలస వెళ్తున్న హిందువులను ఆపుతున్నామన్నారు. అలాగే రాష్ట్రంలోకి వస్తున్న చొరబాటుదారులను సైతం అడ్డుకుంటున్నామని అమిత్ షా వెల్లడించారు.
बंगाल के मंडल पदाधिकारियों की आवाज को क्या हो गया है? बंगाल में भाजपा सरकार बनानी है या नहीं बनानी है? घुसपैठ रोकनी है या नहीं रोकनी है? भ्रष्टाचार समाप्त करना है या नहीं करना है? हिंदुओं का पलायन रोकना है या नहीं रोकना है? तो ऐसी आवाज नहीं चलेगी। मेरे साथ दोनों हाथ उठाइए, दोनों हाथ उठाइए, विजय के संकल्प की मुट्ठी भींचिए और प्रचंड आवाज से बोलिए, भारत माता की, भारत माता की, जय श्री राम, जय जय श्री राम। मंच पर उपस्थित पश्चिम बंगाल भारतीय जनता पार्टी के सम्माननीय अध्यक्ष श्रीमान सुकांतो मजमूदार जी, मेरे मित्र और बंगाल विधानसभा में जिनके खड़े होते ही दीदी को डर लगता है, వికారాబాద్ జిల్లా దోమ మండలం పరిధిలోని దిర్సంపల్లి గ్రామ శివారులో ప్రభుత్వ నియమాలకు విరుద్ధంగా మైనింగ్కు పాల్పడుతున్న పలువురిపై కేసు నమోదు చేసినట్లు పరిగి సిఐ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. కిష్టాపూర్ గ్రామానికి చెందిన కొప్పుల నాగిరెడ్డి మైనింగ్ క్వారీ లీజుకు తీసుకుని శ్రీ సాయికృష్ణ స్టోన్ క్రషర్ పేరిట వ్యాపారం కొనసాగిస్తున్నట్టు సిఐ తెలిపారు. అయితే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూముల్లో అక్రమంగా పేలుడు పదార్థాలను ఉపయోగించి మైనింగ్కు పాల్పడుతున్నట్టు అక్రమ వ్యాపారం చేస్తున్నారంటూ ఫిర్యాదు రావడంతో తాండూరు భూగర్భ గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సత్యనారాయణ, దోమ డిప్యూటీ తహసీల్దారు నరసింహులు అట్టి ప్రదేశాన్ని పరిశీలించి 3 పిటాయిచ్లు స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించినట్లు చెప్పారు. దర్యాప్తులో భాగంగా మైనింగ్ వారిని పరిశీలించగా అక్కడ బ్లాస్టింగ్ వాడిన కంప్రెషర్ స్వాధీనం చేసుకున్నట్టు అక్రమ మైనింగ్కు పాల్పడుతున్నటువంటి వారి సిబ్బంది హిటాచి ట్రాక్టర్ డ్రైవర్తో సహా 6 మందిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్టు పేర్కొన్నారు. క్రషర్ యజమాని నాగిరెడ్డి జీవన్ల పరారీలో ఉన్నట్లు తెలిపారు. వారి జాడ కోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సాయంత్రం డిప్యూటీ తహసీల్దార్ దోమ మండలం గారు మరియు ఏడీ మైన్స్ గారు జాయింట్గా వాళ్ళ సిబ్బందితో పాటు శ్రీకృష్ణ క్రషర్ సంబంధించిన క్వారీ పైన వాళ్ళు రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేసి అక్కడ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన భూమి కంటే అదనంగా 1 ఎకరా 1 గుంట భూమి లోపల అక్రమ మైనింగ్ చేస్తున్నారనే సమాచారంతో వాళ్ళు రైడ్ చేసి అక్కడ 3 ఇటాచీలు 1 ట్రాక్టర్ను తహసీల్దార్ గారు సీజ్ చేసుకోవడం జరిగింది. అటు విషయం పైన మాకు కంప్లైంట్ ఇవ్వగా ఆ కేసు పైన ఆ పిటిషన్ పైన కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి దర్యాప్తులో భాగంగా అక్కడ సీన్లో వెళ్ళి చూస్తే అక్కడ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ యూజ్ చేసి అక్కడ బ్లాస్టింగ్ చేసి దాదాపు 7.2 మీటర్ల వరకు డెప్త్ 1.1 గుంటాల భూమి విస్తీర్ణం లోపల అక్రమ మైనింగ్ చేసినట్టు విచారణలో తేలింది. అటు విచారణలో భాగంగా ఒక 6 మంది నేరస్తులను అక్కడ అక్రమ మైనింగ్లో పాల్గొన్న 6 మంది నేరస్తులను ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరుగుతుంది. ప్రధాన నిందితులైన నాగిరెడ్డి గారు మరియు వాళ్ళ సూపర్వైజర్ జీవన్ గారు ఇప్పటికీ మరికొంతమంది ఇంకా పరారీలో ఉన్నారు. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం రేషన్ షాపుల్లో సరుకులు పంపిణీ చేశారు. ఈ క్రమంలో గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రేషన్ వాహనాలను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. రేషన్ షాపులు ప్రారంభించి అర్హులైన లబ్ధిదారులకు సరుకులు పంపిణీ చేశారు మంత్రి కొల్లు రవీంద్ర. రేషన్ వాహనాలపై ప్రజలు, రేషన్ డీలర్ల నుంచి అనేక రకాలైన ఫిర్యాదులు వచ్చాయని, బియ్యం పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు వచ్చాయని తెలిపారు. 65 సంవత్సరాలు దాటిన వారికి ఇంటి వద్దకే రేషన్ అందిస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, అలాగే సివిల్ సప్లైస్ మినిస్టర్ మనోహర్ గారు దీని మీద ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అటు ప్రజల దగ్గర నుంచి కానీ డీలర్స్ నుంచి కానీ అనేక విన్నపాలు వచ్చినాయి. బియ్యం మొత్తం కూడా డైవర్ట్ అయిపోతుంది. బియ్యం రేషన్ డిపోలో ఉన్నట్టయితే మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం. కానీ ఈ వ్యాన్ల కోసం ఎదురు చూస్తాం.
వ్యాన్లు వచ్చే వరకు ఆ రోజు పని మానేసి కూర్చోవడం, దానివల్ల అన్ని రకాలుగా కూడా మేము నష్టపోతున్నాం. కొంత బియ్యాన్ని కూడా వాళ్ళు డైరెక్ట్గా తీసుకెళ్ళి దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో పలు రాష్ట్రాల్లో అధిక వర్షాలు కురిశాయి. అయితే కొన్ని రాష్ట్రాల్లో మట్టి పొరల్లో దాగి ఉన్న రంగురాలు, వజ్రాలు వర్షం ప్రభావంతో పడనున్నాయి. ఇదే తరహాలో ఏపీలోని ఉమ్మడి కృష్ణా జిల్లాలో వజ్రాల వేట మొదలైంది. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో వజ్రాల కోసం స్థానిక ప్రజలు అన్వేషణ చేపట్టారు. పరిటాల, మోగులూరు, బత్తినపాడు, గని, ఆత్నూరు, చందర్లపాడు మండలాల్లోని పలు గ్రామాల్లో గతంలో వజ్రాలు లభ్యమైనట్లు స్థానికులు తెలిపారు. వర్షానికి మట్టి పొర తొలగిపోతే వజ్రాలు బయటపడతాయని చెప్పారు. గతంలో కోహినూరు వజ్రం కృష్ణా తీరంలోనే లభ్యం కావడంతో అప్పటి నిజాం నవాబులు కొన్ని గ్రామాలను ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగించారని స్థానికులు చెబుతున్నారు.